నమస్తే పెద్దాయన. నమస్తే అండి. ఇప్పుడు ఎన్నికలు అయ్యాక కూడా పథకాలు రిలీజ్ చేయడం ఎలా ఉంది మీకు? మనకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. మాకు వల్ల ఏం తప్పు నేరాలు ఏమీ లేవు. అన్నిటికీ కూడా అన్నంగులు కూడా మాకు జరుగుతున్నాయి. ప్రతి వాడికి కూడా మాలాంటి వాడికి అలాంటి వాడికి కూడా అన్యాయం జరగకుండా పిల్లల కానించి నగరిగా ప్రతి వాడికి కూడా మాకు అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి సౌకర్యాలు అంటే? సౌకర్యాలు అంటే స్కూల్ పిల్లలకి, తర్వాత ఓ బ్యాగులు కావాలా, ఓ పుస్తకాలు కావాలన్నా, ఓ బూట్లు కావాలన్నా అతనే అన్నీ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత మనకి అమ్మఒడి పెట్టాడు, తర్వాత పసుపు కుంకుమ ఏదో అన్నాడు. ఇవన్నీ పెట్టిన పథకాలన్నీ ప్రతిదీ కూడా ఏ పథకం కూడా చంద్రబాబు నాయుడు పెట్టింది ఒకటి లేదు. అది అలాగే మరి ఇప్పుడు ఈరోజు చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువగా జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనుకుంటున్నాం? మనకి ఎక్కువగా మాకు జగన్మోహన్ రెడ్డి. గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేశారంటున్నారు. పెట్టుబడి కూడా వేసారు, కొంతమంది వేద్దాం మానేద్దాం అన్నవాడు కూడా వేసాడు. ఏంటంటే మనకు అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి కాబట్టి అని. అవును, ఓకే. అలాగే మరి జగన్ మళ్ళీ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు, ఎవరు సీఎం కావచ్చు అనుకుంటున్నారు? మాకు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అన్న పని జరిగిన గ్యారెంటీకి వచ్చేస్తాడు. మాకు అందరూ ఆ బాబుకి రావాలని కోరుకుంటున్నాం. అలాగే మరి జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? అతని వల్ల ఏం సుఖం లేదు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మాకు జరిగింది అంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే మాకు అన్ని సౌకర్యాలు జరిగాయి. ఏం జరిగాయి అన్ని సౌకర్యాలు అంటే? అన్ని సౌకర్యాలు అంటే ఇచ్చి పెన్షన్ల దగ్గర నుంచి, స్కూల్ పిల్లల కానించి, ఒక ఉపాధి పథకాల కానించి, ఈ వేళ వేసిన డ్వాక్రా గ్రూప్ లో నుంచి ఇవన్నీ సంస్థలు కూడా ఏమైతే ఉన్నాయో అన్ని పసుపు కానించి ఇవన్నీ మొత్తానికి కూడా అతని వల్ల జరిగినాయి. కానీ చంద్రబాబు నాయుడు ఏమి చేయలేదు. ఈ వేళకాలం వచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందుకు వస్తాడు ఆయన? ఎందుకు వస్తాడు? మంచితనాన్ని పెట్టి. అదే మరి చాలా మంది చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో ఈరోజు రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు కింద స్కూల్స్, తర్వాత మనకి 104 అంటే ఆరోగ్యశ్రీ కింద ఇలాంటివి ఎన్నో పథకాలు అభివృద్ధి చేసామన్నారు. ఇవన్నీ నిజమే అంటారా? నిజమే, జరిగినాయి కాబట్టి అనుకున్నాం. జరగకపోతే మేము అంటామా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుకోని లేకుంటే మాకు ఏం చేయలేదు బాబా అని ఎందుకు అనాలా? అదే మరి మీకు పెన్షన్ వస్తుందా? మా పెన్షన్ ఎలా తీసుకొస్తున్నారు, ఎవరు తీసుకొస్తున్నారు? మీ ఇంటికి ఇంకేముంది, వీళ్ళు వారంటీలు ఉన్నారు కదా, వారంటీలు తెల్లారబడితే తారీఖు రాబోతాడిగా తెల్లారబడి మకాలు మేము పడుకున్న వాళ్ళు వేపిస్తాను. ఇంతవరకు అలా కాదు. అచ్చే తూపులాట ఒకరికొకరు అలా పుడుచుకోవడమే. పుడుచుకొని వెళ్ళే జరిగానే ఏడ్చుకోరు. ఇప్పుడు కోటాలు ఇచ్చినా కాలకాడికి వస్తుంది. ఏంటి ఓ పెన్షన్ డబ్బులు ఇచ్చినా కాలకాడికి వస్తుంది. మరి ఇలాంటి మహానుభావుని మనకు కావాలని కోరుకుంటాం కానీ వద్దని అంటామా? అది. అలాగే మరి ఫైనల్ గా మరో 2 వారాల్లో కౌంటింగ్ జరగనుంది. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? ప్రజల తీర్పు అంతా మన జగన్మోహన్ రెడ్డికి వెళ్ళే ఉంది. పెట్టుబడికి అతను బాబా ఆ బాబుని తీసేపోతారని చెప్పి ప్రతివాడు అదే అంటున్నారు. అలాగే నేను అంటున్నాను, నేను ఎక్కడికి కళ్ళు కాపాడకని అంటున్నాను. ఎప్పుడు మహానుభావుడు అతను మనకు అన్యాయం చేయలేదు. మాకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగింది. ఇంకా అతనే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ పెద్దాయన. అది